వివాదాల నడుమ సాగర్ తీరంలో ఉన్న నమూనా అయోధ్య రామమందిర సందర్శన నిలిచిపోయింది. ఈ నెల 29న మందిర ఆవరణలో కళ్యాణం నిర్వహించాలని నిర్వాహకులు భావించారు. అయితే ఈ కళ్యాణానికి సుమారు 3,000 రూపాయలు ధరను నిర్ణయించారు. రాముడి కళ్యాణానికి భద్రాచల ఆలయ పూజారిని తీసుకొస్తున్నట్లు ప్రచారం నిర్వాహకులు చేశారు. దీనిపై భద్రాచలం ఆలయ అధికారులు విశాఖ సిపికి ఫిర్యాదు చేశారు. ఆలయ దర్శన నిలిపివేతపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాము అందిస్తారు. విశాఖ సాగర్ తీరంలో గత 2 నెలలుగా సందడి చేసిన అయోధ్య రామ మందిర నమూనా దేవాలయానికి సంబంధించి కూడా వేలాది మంది కూడా భక్తులంతా కూడా 2 నెలల పాటు స్వామివారిని దర్శించుకున్నారు. అయితే దీనికి సంబంధించి కూడా గత వారం రోజులుగా కూడా వివాదం నడవడంతో దీంతో జీవీఎంసీ కూడా ఇక్కడ నుంచి మరోజు ప్రభుత్వం కూడా దీన్ని క్లోజ్ చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన నిర్వాహకులు అయితే ఈ రోజు నుంచి ఇంకా భక్తులకి ఎటువంటి అనుమతులు లేవంటూ కూడా ఇక్కడ నుంచి క్లోజ్ చేయడం జరిగింది. మొత్తమే చూస్తే ఈ రోజు నుంచి కూడా ఇక్కడ ఎటువంటి అనుమతులు లేవని కూడా అక్కడ కూడా గేట్ దగ్గర తాళం కూడా వేయడం జరిగింది. మొత్తమే చూస్తే ఇది 2 నెలల పాటు భక్తులకి వేలాది మంది భక్తులంతా కూడా ఏదైతే అయోధ్యలో రాముడిని చూడడానికి రాముడి తలకు నమూనా నిజంగా అయోధ్య వెళ్ళలేని వారంతా కూడా చాలామంది కూడా ఇక్కడికే వచ్చి రాముడిని కూడా చూడడం జరిగి రాముడిని చూసేటంత అనుభూతి కూడా కలిగిందంటే కూడా చాలామంది భక్తులు అన్నారు. అయితే ఏదైతే నిర్వాహకులు ఏర్పాటు చేశారో దీనికి సంబంధించి అయితే వీరు ఫీజు వసూలు చేయడం, మరోవైపు చెప్పుల దగ్గర కూడా 5 రూపాయలు వసూలు చేయడం, ఇటువంటి వాటి వల్ల కూడా కొంత వివాదంగా మారింది. గత వారం రోజులుగా కూడా ఏదైతే ఈ నెల 29వ తేదీన ఇక్కడ కళ్యాణం రాముడికి సంబంధించిన కళ్యాణం నిర్వహిస్తామంటూ కూడా దీనికి సంబంధించిన నిర్వాహకులు కూడా ఒక పాంప్లెట్ రిలీజ్ చేశారు. అందులో ఏదైతే భద్రాచలంకి సంబంధించి కూడా దేవాలయానికి సంబంధించిన పూజారులు ఇక్కడ తీసుకొస్తాం, వారినితో పూజలు చేయిస్తామని కూడా దీనికి సంబంధించి కూడా 2,999 రూపాయలు కూడా దీనికి రుసుము కూడా వసూలు చేస్తున్నట్టు కూడా అందులో పేర్కొనడం జరిగింది. ఈ ప్రస్తుతం అయితే ఇది వివాదాస్పదంగా మారింది. ఇది ఒక ప్రైవేట్ వ్యక్తులు నిర్వహిస్తుంది. ఇది 2 నెలల పాటు దీనికి ఫీజు కూడా ఏర్పాటు చేశారు. ఒక ప్రైవేట్ వ్యక్తులు రాముడు తాలూకు నమూనాలు పెట్టి భక్తుల సందర్శనార్థం పెట్టాలి తప్ప ఒక భద్రాచలంలో అక్కడ ఉన్న వారి దేవస్థానానికి ఎటువంటి అక్కడ అనుమతి లేకుండా వారి పేరున ఇక్కడ వారు దేవాలయం నుంచి ఏదైతే పురోహితులు తీసుకొచ్చి ఇక్కడ కళ్యాణం నిర్వహిస్తామని చెప్పడంతో ఇది ఉన్న పలంగా కూడా గత వారం రోజులు కూడా వివాదం కొనసాగుతుంది. దీనికి సంబంధించి ఏపీ సాధు పరిషత్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇది భక్తులకు సంబంధించి మనోభావాలకు సంబంధించిన విషయమని కూడా ఏపీ సాధు పరిషత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఏదైతే మీరు ఇక్కడ రాముడి తాలూకు అయోధ్యకు సంబంధించి ఈ దేవాలయం నమూనా ఏర్పాటు చేశారు, ఖచ్చితంగా ఇది అర్చించదగ్గదే. కానీ దీనికి సంబంధించి కూడా ఇక్కడ ఫీజులు వసూలు చేయడం అనేది కూడా కరెక్ట్ కాదంటూ ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు స్వామి శ్రీనివాసానంద్ అయితే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇటు పరిస్థితులు కూడా ఇక్కడ ఏదైతే నెల 29కి సంబంధించి కళ్యాణం చేయాలనుకుంటున్నారో అది చేస్తే ఉచితంగా చేయండి తప్ప ఎట్టి పరిస్థితులు కూడా ఫీజు వసూలు చేయొద్దంటూ కూడా ఆయన కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తారు. ఒకవేళ ఫీజు వసూలు చేస్తే ఖచ్చితంగా కూడా ఇక్కడ ఆందోళన నిర్వహిస్తామంటూ కూడా ఆయన హెచ్చరించడం జరిగింది. ఇదే నేపథ్యంలో గత 2 రోజులుగా ఇక్కడ భక్తుల్ని ఉచితంగానే రాముడి నమూనా విగ్రహాన్ని సందర్శించేందుకు అనుమతి ఇచ్చారు. అయితే ఈ రోజు నుంచి ఇది పూర్తిగా క్లోజ్ అయినట్టు కూడా ఇక్కడ ఉన్న నిర్వాహకులు అయితే స్పష్టం చేస్తారు. దీనికి సంబంధించి ఇక్కడ విగ్రహాన్ని కూడా పక్కకు తీసేశారు. మరోవైపు కూడా ఇక్కడ సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా ఎక్కడికక్కడ క్లోజ్ చేసి మనం వెళ్ళినట్టు కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్న విజువల్స్లు కూడా చూడవచ్చు. మొత్తమే చూస్తే దీనికి సంబంధించి ఫీజు ఏదైతే కలెక్ట్ చేశారో అదే బాగా వివాదాస్పదమైంది. దీనికి సంబంధించి కూడా హిందూ ధార్మిక సంఘాల నుంచి హిందూ సంబంధించిన సాధువుల నుంచి కూడా తీవ్ర అభ్యంతరం అయితే వ్యక్తమైంది. 3,000 రూపాయలు టికెట్ వసూలు చేయడం ఏంటి, ఏదైనా ఒక దేవుడికి సంబంధించిన కార్యక్రమం చేద్దాం కూడా ఖచ్చితంగా కూడా ఉచితంగా చేయాలి, లేదంటే అది నిర్వహణ చేపట్టకూడదు తప్ప ఈ దేవుడి పేరుతో ఈ విధంగా కూడా వ్యాపారం చేయడం కరెక్ట్ కాదంటూ కూడా ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి ఆయన 2 రోజుల క్రితం ఇక్కడ ఆలయాన్ని సందర్శించిన తర్వాత ఇక్కడ ఉన్న నిర్వాహకులకైతే తీవ్రంగా ఆయన హెచ్చరికలు జారీ చేశారు. ఎట్టి పరిస్థితులు కూడా 29వ తేదీని మీరు నిర్వహించాలనుకున్నది ఉచితంగా నిర్వహించాలి తప్ప ఖచ్చితంగా ఫీజు వసూలు చేస్తే ఊరుకోమంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు చూస్తే ఈ ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో దీనికి సంబంధించి వీరు భద్రాచలం దేవాలయ అధికారులు అయితే ఇక్కడ విశాఖపట్నంలో ఈ నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. మా అనుమతి లేకుండా ఇక్కడి నుంచి పురోహితులు తీసుకొచ్చి నిర్వహిస్తామని ఏ విధంగా అంటారంటూ కూడా భద్రాచలం ఆలయాలకు సంబంధించిన వారైతే వీరిపై కూడా కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి నగర సిపి శంఖభద్ర వాగ్జీ కూడా స్పష్టం చేశారు. అయితే భద్రాచలంకి సంబంధించి ఆలయ అధికారులు మాకు కేసు పెట్టారు, దానికి సంబంధించిన విచారణ అయితే కొనసాగుతుంది. విచారణ జరిగిన తర్వాత ఇందులో ఏమైనా నిర్వాహకులు ఏమైనా లోటుపాట్లు వారు ఏమైనా తప్పు ఉంటే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటే ప్రస్తుతం అయితే విచారణ జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా విచారణ పూర్తి కావాలి. పూర్తయిన తర్వాత ఇందులో ఎవరైనా నిర్వాహకులు తప్పు ఉంటే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామంటే కూడా విశాఖ నగర సిపిఐ అయితే స్పష్టం జరిగింది. మొత్తమే చూస్తే ఇది గత 2 నెలలుగా వేలాది మంది భక్తులతో సందడిగా ఉన్న ఏదైతే ఇది అయోధ్య రామ మందిర నమూనా ఆలయం అయితే ప్రస్తుతం అయితే బోసిపోయింది. ఇక్కడ ఎవరు కూడా భక్తులు రావట్లేదు. మొత్తం అంతా కూడా
ఇక్కడ ఉన్న నిర్వాహకులంతా కూడా భక్తుల్ని క్లోజ్ అయిపోయింది, రావద్దంటూ కూడా వాళ్ళు చెప్పడంతో ఎవరికి అక్కడ నుంచి వచ్చిన భక్తులు కూడా తిరిగి వెళ్తున్నారు. దీనికి సంబంధించి చాలామంది భక్తులు విశాఖపట్నం అంటే ఇది రామకృష్ణ బీచ్కి ఆనుకుని ఉంది కాబట్టి చుట్టుపక్కల ఒరిస్సా, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్ నుంచి కూడా చాలామంది వేల మంది భక్తులు ఇక్కడికి వస్తున్నారు. దీన్ని చూసి తరించి వెళ్తున్నారు. అయితే ఇది క్లోజ్ అయిందని తెలిసేసరికి వాళ్ళంతా కూడా నిరుత్సాహంతో వెనక్కి అయితే వెళ్ళిపోయిన పరిస్థితి. మొత్తమే చూస్తే ఏదైతే అయోధ్య రామ మందిర నమూనా ఆలయానికి సంబంధించి అయితే మాత్రం ఈ రోజుతో క్లోజ్ అయినట్టే. దీనికి సంబంధించి అయితే పోలీసులు కేసు నమోదైంది. దీనికి సంబంధించి ఎట్టి పరిస్థితులు కూడా దీన్ని కొనసాగించకూడదు అనేది కూడా హెచ్చరికలు వారికి ఆదేశాలు జారీ చేసినట్టు కూడా స్పష్టమవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది తిరిగి కొనసాగించకూడదనే నిర్వాహకులు కూడా భావించిన మీదట ఈ రోజు నుంచి దీన్ని క్లోజ్ చేసినట్టు కూడా తెలిసింది. వీడియో జర్నలిస్ట్ ప్రేమ్ తేరాము, వీబీసీ ఆన్ టీవీ, విశాఖపట్నం.